హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు శ్రీధర్ స్టడీస్. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో మనకి ఏంటంటే ఆల్రెడీ మొదటి ఫేజ్కి సంబంధించి ఏపీ డిసైడ్కి సంబంధించినటువంటి మొదటి కౌన్సిలింగ్ అనేది అయిపోయింది. ఆల్రెడీ మనకు కళాశాలలో వాళ్ళకి సీట్ అనేది కేటాయించారు. అదేవిధంగా కాలేజ్ కూడా జాయిన్ అయి ఉన్నారు. కాలేజ్కి ఎవరైనా జాయిన్ అయి ఉంటే వాళ్ళు ఎవరైనా మన వీడియో చూస్తుంటే కనుక ఖచ్చితంగా ఒకసారి కామెంట్ సెక్షన్లో కాలేజ్ జాయిన్ అవ్వని మెసేజ్ చేయండి. ఇక అదేవిధంగా మనకు సెకండ్ కౌన్సిలింగ్ సంబంధించినటువంటి అప్డేట్ ఏంటనేది ఇవాటి వీడియోలో మనమైతే తెలుసుకుందాం. ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ పూర్తిగా ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనకు ఏపీ డిసైడ్కి సంబంధించి మొదటి కౌన్సిలింగ్ సంబంధించినటువంటి అప్డేట్ మాత్రమే ఇవ్వడం అనేది జరిగింది. ఇంకా మనకు ఈ సెకండ్ కౌన్సిలింగ్ సంబంధించినటువంటి అప్డేట్ అనేది మనకైతే రాలేదు. సో త్వరలోనే మనకు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అది ఎప్పుడు అనేది మనకి ఇంకా స్పష్టంగా తెలీదు. దానిపైన స్పష్టత కూడా మనకి ఇంకా రావాల్సి ఉంది. కాబట్టి మనం ఈ సెకండ్ కౌన్సిలింగ్ కోసం అయితే వెయిట్ చేయాలి. ఇక ఈ సెకండ్ కౌన్సిలింగ్ సంబంధించి చాలామందికి చాలా డౌట్లు అనేది ఉండిపోయినాయి. ఇక్కడ మనకు గతంలో ఎవరైతే మొదటి కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్స్ అనేది సెలెక్ట్ చేసుకొని కాలేజ్కి అటెండ్ అయి ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ సెకండ్ కౌన్సిలింగ్ పెట్టుకోవడానికి అనేది అర్హత అనేది ఉంటుంది. అదేవిధంగా కొంతమందికి ర్యాంక్ కార్డ్ వచ్చి వెబ్ ఆప్షన్స్ అనేది సెలెక్ట్ చేసుకోలేదు. సో అలాంటి వాళ్ళందరికీ కూడా సీట్స్ అనేవి అలాట్ చేస్తారా చేయరా అనేది కూడా మనకైతే ప్రశ్నార్థకంగానే మిగిలిపోయింది. సో అలాంటి వాళ్ళ కోసం మన నూతన ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది అనేది వేచి చూడాలి. అదేవిధంగా నేను అంచనా వేసిన దాని ప్రకారం అయితే తక్కువ మంది ఎగ్జామ్ అనేది రాశారు కాబట్టి సో వారికి కూడా అవకాశం అనేది కల్పిస్తారని అయితే అనుకుంటున్నాను. ఎవరైతే ఫస్ట్ ఆప్షన్ పెట్టుకోలేదో వాళ్ళకు కూడా ఈసారి అవకాశం అనేది కల్పిస్తే బాగుంటుంది. మనకు గతంలో అయితే ఎలాంటి అవకాశం అనేది కూడా కల్పించలేదు. మొదటి కౌన్సిలింగ్లో ఎవరైతే పెట్టుకొని సీట్ అలాట్ అయి ఉంటారో వారికి మాత్రమే వాళ్లకు కేటాయించిన కళాశాలలో ఏదైనా వసతులు ఇవన్నీ కూడా నచ్చకపోతే వేరే కౌన్సిలింగ్ అనేది అటెండ్ అవ్వడం అనేది అయితే జరిగిందనమాట. సో అలాంటి వాళ్ళందరికీ కూడా అవకాశం కల్పించారు. ఈసారి మనకు అవకాశం కల్పిస్తారా కల్పించరా అనే దానిపైన వెయిట్ చేయాల్సి అయితే ఉంది. ఇంకా మనకు సెకండ్ కౌన్సిలింగ్ ఎప్పుడని చాలామంది వాట్సాప్ అదేవిధంగా మెసేజ్ అనేది చేస్తున్నారు. సో అలాంటి వాళ్ళందరికీ కూడా అప్డేట్ అనేది మనకి ఎలాంటి అప్డేట్ కూడా రాలేదు కాబట్టి సో కొద్ది రోజులు వెయిట్ చేస్తే ఎలాంటి అప్డేట్ ఏమైనా వస్తే కనుక ఖచ్చితంగా మెసేజ్ అయితే చేస్తాను. సో మీరు కూడా ఏపీ డిసైడ్ 2024 అనే వెబ్సైట్ అనేది విజిట్ చేస్తూ ఉండండి. ఒకవేళ మీ నెంబర్కి ఏదైనా మెసేజ్ వచ్చినా కూడా నాకు వాట్సాప్లో కానీ లేదా యూట్యూబ్లో కానీ మెసేజ్ చేసినట్లయితే దాని మీద మరొక వీడియో అయితే నేను చేయడానికైతే రెడీగా ఉన్నా. ఓకే ఫ్రెండ్స్, ఇది వాళ్ళ అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే సెకండ్ కౌన్సిలింగ్ సంబంధించి ఏ ఒక్క అప్డేట్ నేను అందించినా కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.